హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కుక్ వ్లాగ్స్. ఈరోజు శనగపిండి వాడకుండా జంతికలు ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ జొన్నపిండితో జంతికలు తయారు చేశాను. ఇవి చాలా క్రిస్పీగా, హెల్దీగా పిల్లల స్నాక్స్ టయానికి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే ఒక 20 days వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఈ మురుకులు ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 4 కప్పుల వరకు జొన్నపిండిని తీసుకొని జొన్నపిండి అంతా కూడా జల్లించుకుంటున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా జంతికలు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ ఇలా నూక వచ్చింది కదా, దాన్ని తీసేసి తర్వాత ఏ కప్పుతో అయితే మనం జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే 2 కప్పుల జొన్నపిండికి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకొని చేసుకోవచ్చండి. ఈ బియ్యం పిండిని కూడా జల్లించుకొని పెట్టుకుందాము. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నాను. ఈ జొన్న జంతికలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఈ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడు పిండిని మొత్తం బాగా కలిపేసి 1 స్పూను కారము, కొంచెము పసుపు, అలాగే 2 స్పూన్ల నేను ఇక్కడ నువ్వులను యాడ్ చేశానండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేయాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసి తర్వాత ఇక్కడ నేను వేడి నూనె వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె వేసి బాగా కలపాలి. జొన్నపిండి కలపడం వల్ల నార్మల్గా చేసే జంతికల కన్నా ఇవి చాలా టేస్టీగా, ఆరోగ్యంగా కూడా చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. అలాగే అమ్మ కుక్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా ముద్దగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి నేను ఇక్కడ వేడి నీళ్ళు యూజ్ చేస్తున్నాను. వేడి నీళ్ళు వేయటం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి. నీరంతా వేసి బాగా మిక్స్ చేయాలి పిండినంతా కూడా. ఇలా పిండి అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తే పిండి కరెక్ట్గా వచ్చినట్టు. పిండి అంతా కూడా ఇప్పుడు ఆరిపోకుండా మూత మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా జంతికల మౌల్లోకి పిండిని పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ జంతికలన్నీ కూడా ఒత్తేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి ఉండ వేసి చూస్తే పర్ఫెక్ట్గా ఆయిల్ వేడైంది. ఇప్పుడు జంతికలన్నీ వత్తేసుకున్నాము. ఫ్లేమ్ లోలో పెట్టుకొని జంతికలన్నీ వత్తేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేస్తే పైన గోల్డ్ కలర్ వస్తాయి కానీ లోపల మెత్తగా ఉండిపోతాయి. అందుకే ఫ్లేమ్ లోలో పెట్టి జంతికలన్నీ వేసుకోవాలి. అప్పుడు 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జంతికలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బబుల్స్ అన్నీ కూడా తగ్గిన తర్వాత వీటిని తీసేసేయాలండి. అంటే చాలా సింపుల్ అండ్ హెల్తీ జొన్న మురుకులు తయారు చేసేసుకోవచ్చు అండి. ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మ కుక్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.